ఈ రోజైతే శ్రీ చింతామణి గణపతి విఘ్నేశ్వరుడి ఆలయానికి అయితే వచ్చాము. సో గుడి అయితే చాలా బాగుంటుంది. మీరు కంప్లీట్ వీడియో వాచ్ చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ లలిత కూడా ఉంది వీడియోలో, అదే సర్ప్రైజ్. లలిత ఎవరో కాదు, మీకు చూపిస్తాను రండి. ఈ రోజు అయితే మా బావ, అక్క, నేను అయితే గుడికి విజిట్ అయ్యాము. ఈ లోపే ఒక బుజ్జి చిన్న పిల్లని అయితే చూశాను, చాలా క్యూట్ గా ఉంది గైస్. దీంతో చాలాసేపు ఆడుకున్నాను నేనైతే. లలిత ఎవరు అని చెప్పి తమ్నైల్లో పెట్టాను కదా, దీని పేరే లలిత అంట. మంచి బుజ్జిగా పేరైతే పెట్టారు. నాతో అయితే అస్సలు ఆడనంటున్నాడు. సో ఈలోపు మేమైతే తీసుకొచ్చిన బెల్లం మర్చిపోయాము. బెల్లం తీసుకురావడానికి మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి బెల్లం అయితే తీసుకొచ్చా. ఈలోపు మా బావ అయితే ఫుల్గా ముద్దులు ఆడేస్తున్నాడు. మా బావకు పెట్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ పెట్ని చేసుకున్నాడు. నేనైతే కాసేపు ఆడదామని ట్రై చేశాను. ఈసారి డైరెక్ట్గా మొహం తిప్పేసింది లలిత. అయ్యో బాబాయ్, నేనేం పాపం చేశాను అనిపించింది. సో వెంటనే మా బావ అయితే వచ్చారు. మా బావ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తారు పెట్స్ని, ఎంత చక్కగా చూసుకుంటున్నారో చూడండి. అందుకే మా అక్కను కూడా పెళ్లి చేసుకున్నారు, అది కూడా పెట్టే కాబట్టి. సో ఈలోపు నేను తెచ్చిన బెల్లం అయితే పెడదాం అనుకున్నాం. మా అక్క అయితే పెడుతుంది. స్టార్టింగ్ చిన్నగా లైట్గా టేస్ట్ చేశారు మేడము. ఓకే పర్లేదు బాగానే ఉందని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మొత్తం తింటున్నారు. సో ఓకే మొత్తం బాగానే ఉందని చెప్పి నీట్గా మొత్తం బెల్లం అంతా పెట్టేద్దాం అనుకున్నాం. కానీ అక్కడ ఉన్న వాళ్ళు పెట్టొద్దు అన్నారు, సరే అని ఆపేసాం. అండ్ మా బావ గురించి చెప్పాలంటే నాకు ఫుల్లీ సపోర్టివ్ ప్రతి విషయంలో. నా యూట్యూబ్ విషయంలో కూడా నాకు చాలా సపోర్టివే. లలితతో కాసేపు ఆడుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకా నడుస్తున్న ప్రతి ప్లేస్లోని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా గణేశుడి రూపాలు ఒక్కొక్కటి ఏంటేంటి అని చెప్పి ప్రతి ఒక్కటి ఇక్కడైతే ప్రతిష్ఠించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంది. సో నేనైతే గణేశుడి దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. దేవుడా, మనం అర్జెంటుగా అంబానీ అవ్వక్కర్లేదు కానీ బాగుంటాయి చాలు. గుడి ముందే రుద్రాక్ష చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు నేను ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా చిన్నగా ఉన్నాయి కదా, చాలా పెద్దవి అవుతాయంట. సో మేమైతే ఇంక దర్శనానికి అయితే లోపలికి స్టార్ట్ అయిపోయాము. శ్రీ చింతామణి గణపతి వారి దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో మాకైతే చాలా బాగా అనిపించింది. ఆయన రూపం కూడా చాలా బాగుంది. దర్శనం అయిన తర్వాత మేమైతే మళ్ళీ గుడిలోకి వెళ్ళి అలా కూర్చున్నాం. నా బొట్టు అయితే చెరిగిపోయింది, మా బావ బొట్టు అయితే అలాగే ఉంది. ఇంకా మా బావ మంచివాడు కాబట్టి అంతా బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే నాకు గోల, మా అక్క అయితే ఇక్కడ ఎటు పడితే అటు వెళ్ళిపోతానంటుంది. ఎందుకంటే ఆ లలిత ఉన్నాడు చూడండి, ఫ్రీగా ఉన్నది లలిత. సో ఇది కూడా వాళ్ళతో కలిసిపోతానంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది గైస్. ఏంటంటే నేను, మా అక్క, బావ, నేను చాలాసార్లు వచ్చాం. బట్ వ్లాగింగ్ ఎన్ని రోజులు ఆపాను. గుడిలో అయితే విగ్రహాలు చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి. అలాగే ఆ గోవు, దాని తర్వాత గుడిలో విఘ్నేశ్వరుడు, మొత్తం ప్రతి ఒక్కటి బాగుంది. సో గుడికి విజిట్ చేయాలంటే నేనైతే లొకేషన్ వీడియో లాస్ట్లో అయితే చెప్తాను మీకు. గుడికి అయితే విజిట్ అవ్వచ్చు. అండ్ మీరు చూస్తున్నారు కదా, ప్రతి చెట్టు కింద ఒక్కొక్క విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ ప్రతి విగ్రహం దగ్గర ఇక్కడ అలా, అండ్ ఈ చుట్టూ ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ ప్రతి ఒక్క మొక్కకి ఒక్కొక్క రాశిని సూచించారు. అంటే సింహరాశి నాది సింహరాశి. సో నాకు ఒక మొక్క ఉంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెట్టారు. అలాగే విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ గుడికి విజిట్ అవ్వాలంటే విజిట్ అవ్వచ్చు. నైట్ టైం వస్తే ఇంకా బాగుంటుంది. గుడి పక్కనే మనకి గురు నిలయం అయితే ఉంది. సో గురువులు ఎవరైనా వస్తే ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు అనుకుంటా. ఈలోపు ఇక్కడ సడన్గా ఇవి చూసి మా అక్క ఏంటి అక్కడ ఉందనుకున్నాను, ఈ జంతువుల్లో కలిసిపోయింది ఏంటని. ఇక్కడ మీకు చెప్పాను కదా సింహరాశి. సో నా రాశిని సూచించి ఈ మొక్కనైతే ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి చూడండి. సో ఇంత జరుగుతుంటే మా అక్క చెట్టాకులు తీసి తింటుంది, వాసన చూస్తుంది. అయ్యో బాబోయ్, జంతు లక్షణాలన్నీ నీలోనే ఉన్నాయి బాబు అనిపించింది. మా బావని పిలిచి, బావ చూడు బావ అంటే, నాకు అవన్నీ తెలుసురా బా మధ్య, నేను పడలేనని చెప్పి ముందుకైతే వెళ్ళిపోయాడు. సో ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇలా గుడి మొత్తం చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. సో మొత్తం గుడి ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలంటే చాలా బాగుంది. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది మన వైజాగ్లోనే ఉంది. గాజువాకి, కోరమండపాలెంకి చాలా దగ్గరలో ఉంది.
ఉంది. సో మీకైతే లొకేషన్ అదంతా వీడియో లాస్ట్‌లో అయితే చెప్తాను. సో ఇంత జరుగుతున్నా మా అక్కయితే మా బావని ఇంకా ఫోటోస్ తీయమని వేధిస్తూనే ఉంది. నేనైతే అయ్య బాబోయ్! నా వల్ల కాదని చెప్పి నేనైతే ఎస్కేప్ అయిపోతున్నా. మా బావకి ఇంక తప్పదు కదా! సర్లే పెళ్లి చేసుకున్నాం తీయక తప్పదు అని చెప్పి తీయడానికైతే వెళ్తున్నాడు మా బావ. నాకైతే ఇది చూసి తొండనో, అడవి పందినో తీస్తున్నట్టు అనిపిస్తుంది. మా బావ నవ్వు చూడండి. సర్లేరా బామ్మర్ది ఏదో తీయాలని తీస్తున్నాను అని తీస్తున్నాడు. సో మళ్ళీ మన లలిత దగ్గరికైతే వచ్చాము. మా అక్క అయితే ఇక్కడ నేను ఉండిపోతాను అంటుంది. ఎందుకంటే అంత గడ్డిని చూసి నేను ఇది తింటూనే ఉంటాను, నాకు అది కావాలని చెప్పి మా అక్క అయితే పట్టు పట్టింది. మా బావ అయితే నీ ఇష్టం రా అన్నాడు. సో మన లలితకైతే బాయ్ చెప్తున్నాం. బాయ్ రా లలిత, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ వస్తూ ఉంటానులే. అమ్మ బాబు ఎవరైనా చూస్తే మళ్ళీ దొంగ అనుకుంటారని చెప్పి ఫాస్ట్గా పరిగెట్టేశాను. సో ఇదే గైస్ మన వీడియో. సో మన ఆవునైతే దానం చేద్దాం అనుకున్నాం కానీ జస్ట్లో మిస్ అయిపోయింది. మా బావ చూడండి, అయ్యో మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది అని అలా నవ్వుతున్నాడు. సో ఇక్కడైతే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నాకు ఈ పాదులు అయితే ఎంట్రన్స్ చాలా బాగా నచ్చింది. సో ఈ గుడి ఎక్కడ ఏంటనేది మన డిస్క్రిప్షన్లో అయితే నేను పెడతాను, లేదా వీడియో లాస్ట్లో అయినా మీకు చెప్తాను. సో గుడి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. సో గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనమైతే కొబ్బరి బొండం తీసుకున్నాం. ఇంతసేపు మాట్లాడి ఫుల్గా వాగాను కదా, మనమైతే ఎప్పుడూ వాగుతూనే ఉంటాం, మన సబ్స్క్రైబర్స్కి బాగా తెలుసు. సో ఒక బొండం అయితే ఫుల్గా లేపేశాను. సో బొండం తాగేసిన తర్వాత మొత్తం అందరం ప్లాంట్ రోడ్లో అయితే మా ఇంటికి వెళ్దాం అనుకున్నాం. సో వెళ్ళే దారిలో మంచిగా ఒక బాదం మిల్క్ వేయాలనిపించింది. సో బాదం మిల్క్ అయితే చెప్పేశాను ఆయనకి. సో మనకైతే ఇవ్వడం లేట్ చేసేస్తున్నాడు. మీకు తెలుసు కదా నాకున్న కంగారేంటో, వెనక బండి ఎక్కేసాను. ఇస్తావా ఇవ్వా బ్రో అని చెప్పి మనకు కావాల్సినట్టుగా మేకింగ్ అయితే చేయించుకున్నా. మన స్పెసిఫికేషన్స్ మనకు ఉంటాయి, ఎక్కడా తగ్గకూడదు బిగులు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో ఇది అయిన తర్వాత నీట్గా ఆయనకి చెప్పి మనకు నచ్చినట్టు చేయించుకొని మన బాదం మిల్క్ అయితే మన చేతికి వచ్చింది. సో వెయిట్ చేయండి, మొత్తం అయితే లేపేస్తా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫాలో చేసుకోమామా, మంచి వీడియోస్తో మళ్ళీ తిరిగి వస్తా.